హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో ఈరోజు సండే, రేపు మండే రోజు మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. ఎందుకంటే ఫ్రైడే రోజు గ్లోబల్ మార్కెట్స్లో ఒక మంచి ర్యాలీ అయితే కనిపించింది. కారణం 2.5 మిలియన్ జాబ్స్ అనేవి యుఎస్ అన్ఎంప్లాయ్మెంట్ డాటాలో న్యూగా జాబ్స్ యాడ్ అయ్యాయి అని చెప్పేసి వచ్చిన న్యూస్ వల్ల నాస్డాక్ అమెరికా ఇండైసెస్ ఏదైతే ఉందో అది ఆల్ టైమ్ హైని రికార్డ్ని టచ్ చేయడం జరిగింది. సో దాని గురించిన డీటెయిల్స్ చూద్దాం. సో ఈ న్యూస్ వల్ల మన మార్కెట్స్ ఎలా రియాక్ట్ కాబోతున్నాయి రేపు అనేది కూడా డిస్కస్ చేద్దాం. అలాగే ఈ వీడియోలో మీకు ఒక టిప్ చెప్పాలనుకుంటున్నాను. సో ఇది ఎలా అంటే, మనకి పోర్ట్ఫోలియోలో ఉండాల్సిన బెస్ట్ స్టాక్ ఏంటి, బెస్ట్ సెక్టార్ ఏంటి అనేది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో అయితే ఒక బెస్ట్ వేనైతే డిస్కస్ చేద్దాం. సో ఇది 3 స్టెప్స్ అన్నమాట. ఈ 3 స్టెప్స్ మీరు ఫాలో అయితే కనుక మీకు ఈజీగా సెక్టార్ను చూస్ చేసుకోవడంలోనూ అండ్ స్టాక్ను చూస్ చేసుకోవడంలోనూ ఇది యూజ్ అవుతుంది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, సో మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే ట్విట్టర్లో, టెలిగ్రామ్లో మన ఛానల్ని ఫాలో అవ్వచ్చు. అంతేకాకుండా న్యూ డీమ్యాట్ అకౌంట్ తీయాలనుకుంటే కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా ఏంజల్ బ్రోకింగ్ నుంచి కానీ, జెరోదా నుంచి కానీ, ఎలిస్ బ్లూ నుంచి కానీ అకౌంట్ కూడా ఓపెన్ చేయవచ్చు. ఓకే, సో యూఎస్ షాక్స్ ఎకానమీస్ బై యాడింగ్ 2.5 మిలియన్ జాబ్స్ ఇన్ మే యాజ్ అన్ఎంప్లాయ్మెంట్ డిక్లైన్స్ టు 13.3% అని చెప్పేసి న్యూస్ అయితే రావడం జరిగింది. సో ఇది ఆల్మోస్ట్ ఏప్రిల్లో అయితే 20% వరకు అన్ఎంప్లాయ్మెంట్ డాటా అనేది ఉండింది. సో ఇక్కడ ఈ మంత్లో కూడా అన్ఎంప్లాయ్మెంట్ డాటా అనేది పెరుగుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది పెరుగుతుంది అని చెప్పేసి ఎకానమీస్లో ఎక్స్పెక్ట్ చేస్తే ఎంప్లాయ్మెంట్ అనేది పెరగడం వల్ల ఇదైతే మనకి పాజిటివ్గా కనిపించింది. 13.3%కి ఇది డిక్లైన్ అవ్వడం జరిగింది మే నెలలో అన్ఎంప్లాయ్మెంట్ రేషియో అనేది. సో దానివల్ల డౌ జోన్స్ 3% పెరిగితే S&P 500 2.6%, నాస్డాక్ అనేది 2% వరకు పెరగడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై రికార్డ్స్ని అయితే అమెరికన్ ఇండైసెస్ టచ్ చేసి ట్రేడ్ అవుతూ ఉన్నాయి. సో ఇది కరోనా వైరస్ ఎఫెక్ట్ వల్ల మనకి అన్ని మార్కెట్స్ అన్నీ కొలాప్స్ అయ్యి ఉంటే ఇప్పుడు మనకి రికవరీ అనేది ఎంత వీ షేప్ కర్వ్లో వచ్చిందంటే ఆల్ టైమ్ హైస్ని కూడా బ్రేక్ చేసే అంత పాజిటివ్ కర్వ్ అనేది అయితే అమెరికన్ మార్కెట్స్లో కనిపించింది. కానీ యూరోపియన్ మార్కెట్స్లో కూడా ఆల్మోస్ట్ అదే రకంగా కనిపిస్తుంది. కానీ ఆసియన్ మార్కెట్స్ అనేవి మాత్రం ఇంకా అంత రేంజ్లో రియాక్ట్ కాలేవు, కన్సాలిడేషన్ ఫేజ్లోనే ఉన్నాయి. సో ఇవి కూడా రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది. దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఇంత ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే స్టిమ్యులస్ పాలసీస్. ఆయా కంట్రీలు ఆయా ఎకానమీలో ఫండ్ని ఏదైతే ఇన్ఫ్యూజ్ చేశాయో ఆ స్టిమ్యులస్ పాలసీస్ ద్వారా మనకి ఎకానమీ అనేది గ్రోత్ అయితే కనిపిస్తుంది. సో మనకి యూఎస్ అన్ఎంప్లాయ్మెంట్ డాటా చూసుకున్నట్టయితే 2009 రేంజ్లో మనకి ఫైనాన్షియల్ క్రైసిస్ ఏదైతే వచ్చాయో అక్కడ కూడా మనకి అన్ఎంప్లాయ్మెంట్ డాటా అనేది కేవలం 10% వరకే ఉండింది. కానీ ఈ కరోనా వల్ల ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ 15% కంటే ఎక్కువగా అన్ఎంప్లాయ్మెంట్ డాటా అనేది పెరగడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఎంత పర్సంటేజ్ అంటే 20.5 మిలియన్ జాబ్స్ అనేవి లాస్ అవ్వడం జరిగింది ఏప్రిల్ మంత్లో చూసుకున్నట్టయితే. సో ఏప్రిల్ మంత్లో 20.5 మిలియన్స్ జాబ్ లాస్ నుంచి ఇప్పుడు మే మంత్లో అయితే 2.5 మిలియన్ జాబ్స్ అనేవి క్రియేట్ కావడం వల్ల ఇది కాస్త పాజిటివ్ న్యూస్గా కనిపించింది. కానీ ఇక్కడ మనకి ఇంకొక న్యూస్ కూడా మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత రావడం జరిగింది. ఏ మిస్క్లాసిఫికేషన్ ఎర్రర్ మేడ్ ద మే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ లుక్ బెటర్ దెన్ ఇట్ ఈజ్ అని చెప్పేసి. సో ఏదైతే ఎర్రర్ ఉందో ఆ ఎర్రర్ గురించిన న్యూస్ అనేది మళ్ళీ మనకి మండే రోజు నెగటివ్ ఇంపాక్ట్ కూడా చూపించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు చూపించిన 2.5 మిలియన్ డాటా అనేది అక్యురేట్ కాదు, దాంట్లో 3% వరకు తగ్గే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి అయితే చెప్తూ ఉన్నారు. ఒకవేళ 3% వరకు అయితే నో ప్రాబ్లం, కానీ అంతకంటే ఫర్దర్ నంబర్స్ అనేవి కనుక నెగటివ్గా ఉంటే మళ్ళీ మనకి మార్కెట్స్ కూడా దాని ద్వారా ఫ్లక్చువేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో యూఎస్ ఫ్యూచర్స్ ఏవైతే ఉన్నాయో డౌ జోన్స్, నాస్డాక్ అండ్ S&P 500 ఫ్యూచర్స్ ఏవైతే ఉన్నాయో అవి మండే రోజు మార్నింగ్ ఎలా రియాక్ట్ అవుతాయి అనేది చూసిన తర్వాతే మన మార్కెట్స్ యొక్క వ్యూ అనేది చూడవచ్చు. కాకపోతే గ్యాప్ అప్లో ఓపెన్ అయితే అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే మన SGX నిఫ్టీ కూడా 10,300 పాయింట్స్ని ఈజీగా క్రాస్ అయింది కాబట్టి. సో 13.3% రిపోర్టెడ్ ఏదైతే ఉందో ఇది ఏప్రిల్లో చూసుకున్నట్టయితే 19.7%కి ఉంది.
సో ఒకవేళ ఈ 3% కరెక్షన్ని కనుక యాడ్ చేసినట్టయితే 16.3%గా ఉండే ఛాన్సెస్ ఉంది అన్ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ అనేది. సో 16.3% ఉన్నా కూడా ఏప్రిల్ కంటే బెటరే, కాకపోతే వీళ్ళు చూపించిన 2.5 మిలియన్ ఏదైతే ఉందో ఇంత డ్రాస్టిక్ చేంజ్ అయితే ఉండబోదు అని చెప్పేసి అర్థమవుతుంది. సో దాని ద్వారా ఫ్రైడే రోజు పెరిగిన షార్ప్ ర్యాలీ ఏదైతే ఉందో దాన్ని కరెక్షన్లో కూడా మనం చూసే అవకాశాలు అయితే మండేలో కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది యూఎస్కి సంబంధించిన డేటా అండి. అలాగే ఒపెక్ రష్యా మీటింగ్ అనేది కూడా జరిగింది. దీంట్లో మనకి కమింగ్ మంత్లో కూడా జూలై మంత్లో కూడా వీళ్ళు 10% వరకు గ్లోబల్ సప్లైస్ని, క్రూడ్ ఆయిల్ గ్లోబల్ సప్లైస్ని తగ్గిస్తాము అని చెప్పేసి అయితే డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఆయిల్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్పోర్ట్ కంట్రీస్ ఏవైతే 15 కంట్రీస్ ఉన్నాయో అవి మరియు రష్యా కలిసి ఎక్స్పోర్ట్స్ అంటే క్రూడ్ ఆయిల్ అనేది ఆల్మోస్ట్ లిమిట్కి మించి మార్కెట్లో సప్లై జరుగుతూ ఉంది కాబట్టి దాని ద్వారా మార్కెట్లో క్రూడ్ ఆయిల్ యొక్క ప్రైసెస్ పడిపోవడం జరుగుతూ ఉంది. యూజేజ్ అనేది అంతగా లేదు కాబట్టి దీన్ని సప్లైని తగ్గిస్తేనే మళ్ళీ క్రూడ్ ఆయిల్ అనేది పుంజుకునే అవకాశం ఉంటుంది. ఎకానమీకి కూడా అది బెస్ట్ అనమాట. సో అదేవిధంగా వాళ్ళు డిసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. ఇది కూడా మనకి మార్కెట్స్కి పాజిటివ్ ఇండికేషన్గా కనిపించే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మన మార్కెట్స్ చూసుకున్నట్టయితే ఫ్రైడే రోజు సెన్సెక్స్, నిఫ్టీ బ్యాంక్ అండ్ నిఫ్టీ మిడ్ క్యాప్ 100 అనేవి 1.76% నిఫ్టీ మిడ్ క్యాప్ పెరిగితే 3.16% హైయెస్ట్గా నిఫ్టీ బ్యాంక్ పెరిగింది. 300 పాయింట్స్ సెన్సెక్స్ పెరిగితే 113 పాయింట్స్ నిఫ్టీ 50 అనేది పెరగడం జరిగింది. 10,000 పాయింట్స్ని అయితే బ్రేక్ చేయలేకపోతుంది నిఫ్టీ అనేది. సో 10,050 దగ్గర మనం ఏదైతే సపోర్ట్ ఉంటుంది అనుకున్నామో అక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తూ ఉంది. సో రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది అనేది మనకి SGX నిఫ్టీని చూస్తేనైతే గ్యాప్ అప్లో ఓపెన్ అవ్వబోతుంది అనేది అర్థమవుతుంది. SGX నిఫ్టీ అనేది 116 పాయింట్స్ హయ్యర్ సైడ్లో క్లోజ్ అవ్వడం జరిగింది. 10,280 పాయింట్స్లో 10,140 నుంచి చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 140 పాయింట్స్ హయ్యర్ సైడ్లో క్లోజ్ అవడం కనిపిస్తూ ఉంది. మనకి నిఫ్టీ 50 ఫ్యూచర్స్ ఏదైతే ఉందో సింగపూర్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అయ్యే ఫ్యూచర్స్ అనేది 10,304 దగ్గర క్లోజ్ అవ్వడం కనిపిస్తుంది. దీని యొక్క హయ్యెస్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే 10,350ని కూడా టచ్ అవ్వడం జరిగింది. యూఎస్ డాటా వచ్చిన న్యూస్ తర్వాత 10,350ని కూడా టచ్ అవ్వడం జరిగింది. సో రేపు మార్కెట్స్ అనేవి 10,150 లెవెల్స్ని క్రాస్ అయ్యి 10,140 లెవెల్స్లో క్లోజ్ అయ్యాయి కాబట్టి అప్పర్ సైడ్లో ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో 10,200 లెవెల్స్లోకి వెళ్తే కనుక 10,300ని కూడా మనం చూసే ఛాన్సెస్ ఉంటుంది. కానీ స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ అనేది 10,350 దగ్గర నియర్ బై రెసిస్టెన్స్ ఉండవచ్చు. 10,500 దగ్గర మనకి ఆల్మోస్ట్ అప్పర్ సైడ్ రెసిస్టెన్స్ అనేది కనిపించే అవకాశాలు ఉన్నాయి. 10,000 నుంచి 10,500 లోపే ఈ వీక్లో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ అయితే నిఫ్టీలో కనిపిస్తూ ఉంది. ఒకవేళ మరీ నెగటివ్గా న్యూస్ మార్కెట్స్ అనేవి ఏదైనా న్యూస్ చూసుకున్నట్టయితే కనుక 10,000 బ్రేక్ అయ్యేంత వరకు మన మార్కెట్లో వీక్నెస్ అనేది లేదు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. సో 10,000 బ్రేక్ అయితేనే ఫర్దర్ ఫాల్ అనేది ఉండవచ్చు. కానీ ఇప్పుడప్పుడే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపించట్లేదు. జూన్, జూలై కూడా మనకి మార్కెట్లో షార్ప్ ర్యాలీ అనేది వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో నిఫ్టీ యొక్క ఓపెన్ పాయింట్ చూసుకున్నట్టయితే మనం చూడండి, ఫ్రైడే రోజు 10,093 దగ్గర ఓపెన్ అయింది. ఇది కూడా గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. 70 పాయింట్స్ గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యింది. అప్పర్ సైడ్ చూసుకున్నట్టయితే 10,177 వరకు వెళ్ళగలిగింది. కానీ 10,200ని టచ్ చేయలేకపోయింది. 10,040 కంటే బిలో వెళ్ళలేకపోయింది. సో 10,000 అనేది మనకి స్ట్రాంగెస్ట్ సపోర్ట్గా అయితే కనిపిస్తుంది. 1 మంత్ రిటర్న్ చూసుకున్నట్టయితే 10%గా ఉంటే 1 వీక్లో 3% పాజిటివ్ రిటర్న్స్ ఇవ్వగలిగింది. 3 ఇయర్స్లో చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 5% వరకు పాజిటివ్ రిటర్న్స్ ఇవ్వగలిగింది. 10,200ని కనుక బ్రేక్ చేస్తే ఇది 100-డే మూవింగ్ యావరేజ్ అనమాట. సో వన్స్ 10,200 పాయింట్ని కనుక బ్రేక్ చేస్తే 100-డే మూవింగ్ యావరేజ్ కంటే ఎబో వెళ్ళినట్టయితే మనకి ఇంకా ఫర్దర్గా మంచి పాజిటివ్ మూమెంటం అయితే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే మనకి గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యింది. ఆల్మోస్ట్ 120 పాయింట్స్ అప్పర్ సైడ్లో ఓపెన్ అవ్వడం జరిగింది 20,516 లెవెల్స్లో. సో ఇది 21,000 లెవెల్స్ని కూడా బ్రేక్ చేసింది. 21,200 వరకు వెళ్ళింది. మనం చెప్పుకున్నాం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో బ్యాంక్ నిఫ్టీ అనేది 22,000 లెవెల్స్ని టచ్ అయ్యేంత వరకు రెస్ట్ తీసుకునేలా లేదు అని చెప్పేసి. సో అదేవిధంగా ఇదైతే ర్యాలీ కనిపిస్తుంది. సో ప్రీవియస్ ఏవైతే మనకి షూటింగ్ స్టారు నెగటివ్ క్యాండిల్ అనేది ఏర్పడిందో అవి కూడా 20,000 కంటే ఎబోనే ఏర్పడ్డాయి కాబట్టి మార్కెట్లో వీక్నెస్ని అయితే చూపించలేకపోయాయి. సో కాబట్టి మనకి మార్కెట్లో పాజిటివ్ మూమెంటం అయితే కనిపిస్తూ ఉంది. 1 మంత్ రిటర్న్స్ 7.91% ఉంటే 1 వీక్ రిటర్న్స్ అనేది 5.38% పాజిటివ్గా కనిపిస్తున్నాయి. మిగతా అన్ని చూసుకున్నా కూడా మనకి నెగటివ్ రిటర్న్స్ అనేవి ఉన్నాయి. ఇంకా 1 ఇయర్ రిటర్న్స్ చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీలో 31% కరెక్షన్ అనేది అయితే ఉంది. సో మనకి ఇప్పటికీ కూడా మనకి బ్యాంక్ నిఫ్టీలో
31% డిస్కౌంట్ ప్రైస్లో దొరుకుతుంది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే ఎన్బిఎఫ్సి సెక్టార్, బ్యాంకింగ్ సెక్టార్ అనేది ఇంత మంచి ర్యాలీ చూపిస్తుంది. ఎందుకంటే చాలా వరకు వీక్నెస్ అనేది కనిపించింది, చాలా వరకు ఫాల్ అయ్యాయి. కాబట్టి ఇప్పుడు రేజ్ కూడా అదే రేంజ్లో కూడా ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో మీకు చెప్పాను కదా, మనకి ఏ స్టాక్ని ఎలా, సెక్టార్ని కానీ స్టాక్ని కానీ ఎలా ఎంచుకోవాలి అని చెప్పేసి. సో సెక్టారియల్ ఇండైసెస్ చూడండి, ఎవ్రీడే మీరు క్లోజింగ్ తర్వాత మీరు ఆ సెక్టారియల్ ఇండైసెస్ ఏది ఈరోజు హయ్యెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది అని చెక్ చేసినట్టయితే నిఫ్టీ పిఎస్యూ బ్యాంక్ హయ్యెస్ట్గా 6.8%, మీడియా అనేది 5.2%, మెటల్ సెక్టార్ అనేది 3.8%, నిఫ్టీ పిఎస్సీ అనేది 3%, అలాగే కమోడిటీస్ అనేది 2.7%, ప్రైవేట్ బ్యాంక్స్ అనేది 2.4%. ఇలా హయ్యెస్ట్ రేషియో మనం చూసుకున్నట్టయితే బ్యాంకింగ్ అండ్ మీడియా, మెటల్ కనిపిస్తూ ఉన్నాయి. సో బ్యాంకింగ్, మీడియా అనేది మనకి లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి చాలా ర్యాలీ అయితే కనిపించింది. అదేవిధంగా మెటల్ సెక్టార్ అనేది కూడా మంచి పర్ఫార్మెన్స్ కనిపిస్తూ ఉంది. సో మెటల్ సెక్టార్ చూసినట్టయితే మనకి చూడండి 3.8% పెరిగింది. ఇది రిటర్న్స్ చూసుకున్నట్టయితే 1 మంత్లో ఇది మెటల్ సెక్టార్ అనేది ఓవరాల్గా చూసుకున్నట్టయితే 20% వరకు పెరిగింది. ఎక్కడైతే మనకి బ్యాంక్ నిఫ్టీ అనేది 1 మంత్లో 8% పెరిగింది. అదేవిధంగా నిఫ్టీ ఇండైసెస్ అనేది కూడా 10% మాత్రమే పెరిగింది 1 మంత్లో. కానీ మెటల్ సెక్టార్ అనేది 20% పెరిగింది. అంటే ఇండైసెస్ కంటే కూడా డబల్ పెరిగింది. కాబట్టి మెటల్ సెక్టార్ అనేది కూడా అవుట్ పర్ఫామ్ ఇస్తుంది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. రిటర్న్స్ అనేది మనం ఖచ్చితంగా చూడాలండి. ఎప్పుడైనా సరే సెక్టార్ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఆ సెక్టార్ అనేది ఇండెక్స్ కంటే హయ్యర్ రిటర్న్స్ ఇస్తూ ఉండాలి. అదేవిధంగా ఆ సెక్టార్లో ఏ స్టాక్స్ పాజిటివ్గా పర్ఫామ్ చేశాయి. సో హయ్యెస్ట్ మనకి మోయిల్ అనేది 12%, హిందుస్థాన్ కాపర్ అనేది 11%, నాల్కో అనేది 8%, సెయిల్ అనేది 7.5% ఇలా పర్ఫార్మెన్స్ ఇచ్చాయి కదా. సో దీంట్లో టాప్ 3 స్టాక్స్ని సెలెక్ట్ చేసుకుందాం. టాప్ 3 స్టాక్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత హిందుస్థాన్ కాపర్ సెకండ్ది కదా. సో దాన్ని చూసినట్టయితే మనకి 22,01,004 అనేది వాల్యూమ్ కనిపిస్తూ ఉంది. 11% వరకు దీంట్లో అప్పర్ సైడ్ ర్యాలీ కనిపించింది. సో ఈ వాల్యూమ్ అనేది డెలివరీ పర్సంటేజ్లో చూడాలి. మనకి డెలివరీ పర్సంటేజ్ అనేది కూడా హిందుస్థాన్ కాపర్లో మనకి 53% అనేది కనిపించింది. సో ఆ ఇమేజ్ నేను యాడ్ చేయలేకపోయాను. 53% డెలివరీ పర్సంటేజ్ అనేది 50% కంటే ఎబో ఉండాలి. ఫస్ట్ సెక్టార్ని పాజిటివ్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఆ సెక్టార్లో టాప్ 3 కంపెనీస్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ టాప్ 3 కంపెనీస్లో డెలివరీ పర్సంటేజ్ అనేది 50% కంటే ఎబో ఉండాలి. ప్లస్ రిటర్న్స్ అనేవి మిగతా స్టాక్స్తో కంపేర్ చేసుకున్నట్టయితే టాప్ 3 కంపెనీస్లో ఏ కంపెనీ అనేది మంచి రిటర్న్స్ ఇచ్చింది. 1 మంత్లో హిందుస్థాన్ కాపర్ అనేది 28% రిటర్న్స్ ఇచ్చింది. 3 మంత్స్లో 12% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. ఫస్ట్ కంపెనీ వచ్చేసి మోయిల్ కంపెనీ అనేది మనకి 52 వీక్ హైకి దగ్గరగా ట్రేడ్ అవుతూ ఉంది. సో ఇది ఏ టైంలో అయినా సరే 52 వీక్ హై పాయింట్ ఏదైతే ఉందో 169 అనేది దాన్ని బ్రేక్ చేసే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంది. ఆల్మోస్ట్ దీని యొక్క రిటర్న్స్ అనేవి చూసుకున్నా కూడా 1 మంత్లో 14% కానీ 3 మంత్స్లో 25% రిటర్న్స్ ఇచ్చింది. 6 మంత్స్ యావరేజ్ చూసుకున్నా కూడా 7% పాజిటివ్గా రిటర్న్స్ ఇచ్చింది. 1 మంత్తో చూసుకున్నట్టయితే కేవలం 4% డౌన్లో ట్రేడ్ అవుతూ ఉంది. సో 1 ఇయర్లో చూసుకున్నట్టయితే సో 52 వీక్ హైని ఇది బ్రేక్ చేసే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంది. దీంట్లో 23 lakhs వాల్యూమ్ అనేది కనిపిస్తుంది. సో దీంట్లో డెలివరేబుల్ పర్సంటేజ్ చూసినట్టయితే 56.63% అనేది కనిపిస్తుంది. సో మోయిల్లో కూడా మంచి డెలివరేబుల్ పర్సంటేజ్ అనేది కనిపించింది. అదేవిధంగా మనకి హిందుస్థాన్ కాపర్లో కూడా మనకి మంచి డెలివరేబుల్ పర్సంటేజ్ అనేది కనిపించింది. కానీ ఫండమెంటల్గా ఏది బెస్ట్ ఉంది? హిందుస్థాన్ కాపర్ అనేది స్మాల్ క్యాప్ కంపెనీ కాబట్టి దీంట్లో రిటర్న్ వర్సెస్ ఎఫ్డీ రేట్స్, డివిడెండ్ రిటర్న్స్ అనేవి తక్కువగా ఉన్నాయి. కానీ 31 రూపీస్లో ట్రేడ్ అవుతుంది కాబట్టి ఇది కూడా అట్రాక్టివ్ ప్రైస్లో కనిపిస్తుంది. దీంట్లో ఇంట్రిన్సిక్ వాల్యూ అనేది మనకి పాజిటివ్ ఇండికేషన్ లేదనమాట. ఎందుకంటే దీంట్లో కాస్త లాసెస్ మేక్ చేసిన కంపెనీ. సో దీని గురించిన డీటెయిల్స్ మీరు టిక్కర్ టేబుల్లో చూడవచ్చు. సో ఫస్ట్ టాప్ 3 కంపెనీస్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాంట్లో డెలివరీ పర్సంటేజ్ అనేది హై ఉంది అని కన్ఫర్మ్ అయిన తర్వాత దాంట్లో రిటర్న్స్ అనేవి మిగతా కంపెనీస్తో, ఆ సెక్టార్లో మిగతా కంపెనీస్తో కంపేర్ చేసుకున్నట్టయితే పాజిటివ్గా ఉన్న తర్వాత వాటి యొక్క ఫండమెంటల్ డీటెయిల్స్ చూడాలి. tickertape.inలో హిందుస్థాన్ కాపర్ చూసుకున్నా, మోయిల్ చూసుకున్నా, నాల్కో అనేది కూడా థర్డ్ కంపెనీ. సో దీంట్లో కూడా ఇంట్రిన్సిక్ వాల్యూ అనేది మనకి ఇక్కడ ఇండికేషన్ ఇవ్వట్లేదు. సో మోయిల్ కంపెనీ చూసుకున్నట్టయితే మనకి ఓవరాల్గా పాజిటివ్గా కనిపిస్తుంది. అన్ని రకాలుగా ఇది మనకి ఎలిజిబుల్ ఉన్న కంపెనీ అనమాట. సో దీంట్లో మనం ఇన్వెస్ట్ చేయడానికి బెస్ట్ కంపెనీ అని చెప్పేసి లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నట్టయితే దీంట్లో ఇన్వెస్ట్ చేయడానికి బెస్ట్ కంపెనీ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా మిగతా 2 కంపెనీస్ మరి వేస్టా అంటే కాదండి, ఇవి కూడా పాజిటివ్ మొమెంటం ఇచ్చిన కంపెనీస్ కాబట్టి ఇవి కూడా ఫర్దర్గా ర్యాలీ తీసే అవకాశాలు ఉంటాయి. కానీ రిస్కీ ప్లేయర్స్ అయితే హిందుస్థాన్ కాపర్ని కానీ, నాల్కో కంపెనీ, నేషనల్ అల్యూమినియం కంపెనీని కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. సేఫ్ సైడ్ ఉండాలనుకునే వారు మాత్రం మోయిల్ కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మీరు పోర్ట్ఫోలియోకి సంబంధించిన స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి
ఎఫ్ఐఐ డాటా చూసుకున్నట్టయితే క్యాష్ సెగ్మెంట్లో 97 క్రోర్స్ ఎఫ్ఐఐ బై చేస్తే డిఐఎస్ వచ్చేసి 47 క్రోర్స్ బై చేశారు. సో క్యాష్ సెగ్మెంట్లో మనకి బయ్యింగ్ అనేది ఎక్కువగా కనిపించలేదు. ఫ్యూచర్స్లో 345 క్రోర్స్ ఎఫ్ఐఐ సేల్ చేస్తే ఆప్షన్స్లో 661 క్రోర్స్ బై చేయడం జరిగింది. స్టాక్ ఫ్యూచర్స్ అండ్ స్టాక్ ఆప్షన్స్ అనేవి మనకి పాజిటివ్గా కనిపిస్తున్నాయి కాబట్టి ఇండివిజువల్ స్టాక్స్ అనేవి మంచి ర్యాలీ తీసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇండియా విఐఎక్స్ తగ్గడం అనేది మనకి పాజిటివ్గా ఉంది. అదేవిధంగా నిఫ్టీ 50 యొక్క చార్ట్ చూసుకున్నట్టయితే చూడండి, మనకి లాస్ట్ 3 క్యాండిల్స్ చూసుకున్నట్టయితే మనని ఫస్ట్ క్యాండిల్ అనేది నెగటివ్గా ఏర్పడింది 2 days బిఫోర్ వెడ్నెస్డే రోజు ఏర్పడిన క్యాండిల్. ఆ తర్వాత మనకి నెగటివ్ ప్రెషర్ అనేది ఉండబోతుంది అనుకున్నాము 10,000 కంటే బిలో రావడం వల్ల. కాకపోతే మళ్ళీ గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది 10,140 లెవెల్స్లో క్లోజ్ అవ్వడం కనిపిస్తుంది. సో ఫ్రైడే రోజు డాటా చూసుకున్నట్టయితే మనకి పాజిటివ్గా ఉంది. అలాగే గ్లోబల్ వైజ్ న్యూస్ అనేది పాజిటివ్గా ఉంది. అన్లెస్ ఆ ఎర్రర్ అనేది ఏదైతే ఉందో అది 3% కంటే ఎక్కువగా ఉండవద్దు అనమాట. 3% ఉన్నట్టయితే ఇట్స్ ఓకే, మార్కెట్స్ అనేవి స్టిల్ పాజిటివ్గా తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ అన్ఎంప్లాయ్మెంట్ డాటాలో నెగటివ్ 2.5 lakhs జాబ్స్ పెరగడం కాకుండా మళ్ళీ జాబ్స్ అనేవి తగ్గాయి అని చెప్పేసి, అన్ఎంప్లాయ్మెంట్ డాటా అనేది ఇంకా పెరుగుతుంది అని చెప్పేసి ఏదైతే ఎకానమిస్ట్లో ఎక్స్పెక్ట్ చేశారో ఆ రేంజ్లో ఉండబోతుంది అని చెప్పేసి ఏదైనా న్యూస్ వస్తే కనుక మళ్ళీ మార్కెట్లో కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో దాని గురించి మనం డౌ ఫ్యూచర్స్ని, నాస్డాక్ ఫ్యూచర్స్ని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. సో రేపు గ్యాప్ అప్లో ఓపెన్ అయితే కనుక ఫస్ట్ రెసిస్టెన్స్ అనేది 10,350 లెవెల్స్, నెక్స్ట్ రెసిస్టెన్స్ అనేది 10,550 లెవెల్స్. సో ఇమీడియట్ సపోర్ట్ అనేది మనకి 10,050 లెవెల్లో కనిపిస్తుంది. 10,000 లెవెల్స్ని బ్రేక్ చేసేంత వరకు మార్కెట్లో మనం పాజిటివ్నెస్ అనేది ఉంది అని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో 15 minutes డాటా చూసుకున్నా కూడా మనకి 10,050 లెవెల్స్లోనే సపోర్ట్ తీసుకుంది. ఫ్రైడే రోజు చూడండి మీరు, ఫస్ట్ 1.5 hour తర్వాత 10,050 లెవెల్స్ని టచ్ అయ్యి అప్పర్ సైడ్ వెళ్ళడం కనిపిస్తుంది. 10,050 లెవెల్స్ ఏదైతే మనం ట్రెండ్ లైన్ తీసుకున్నామో దానికంటే బిలో అయితే వెళ్ళలేకపోయింది. బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే మంచి స్ట్రాంగ్నెస్ అనేది అయితే కనిపిస్తూ ఉంది. కాకపోతే ఇంత గ్యాప్ అప్లో అయితే ఏర్పడలేదు. సో నిఫ్టీ 50 అప్పర్ సైడ్ గ్యాప్ అప్లో ఏర్పడినా కూడా బ్యాంక్ నిఫ్టీ అనేది జస్ట్ 120 పాయింట్స్ కంపేర్ విత్ పర్సంటేజ్ వైజ్గా కంపేర్ చేసుకున్నట్టయితే నిఫ్టీ 50 కంటే తక్కువ పర్సంటేజ్లో అప్పర్ సైడ్ ఓపెన్ అవ్వడం జరిగింది. కానీ మనం చూడండి ఇక్కడ 20,500 లెవెల్స్ నుంచి 21,000 లెవెల్ మధ్యలోనే ఇక్కడ ట్రేడ్ అవ్వడం కనిపిస్తుంది. ఇది లాస్ట్ వెడ్నెస్డే ఏదైతే హయ్యర్ పాయింట్స్ ఉందో దాన్ని మాత్రం టచ్ చేయలేకపోతుంది. సో వన్స్ ఇది గ్యాప్ అప్లో 21,000 ఎబో కనుక ఓపెన్ అయినట్టయితే 21,500 లెవెల్స్ అనేది ఫస్ట్ రెసిస్టెన్స్గా ఉండవచ్చు. ఏదైతే మార్చ్ 4th అండ్ ఏప్రిల్ 30 మధ్యలో ఇక్కడ ఏదైతే గ్యాప్ ఏర్పడిందో దీన్ని ఫిల్ చేసే ఛాన్సెస్ అయితే రేపు కనిపిస్తూ ఉన్నాయి. దీన్ని ఫిల్ చేసినట్టయితే 22,000 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఏప్రిల్ 30th రోజున హైయెస్ట్ స్ట్రైక్ ప్రైస్ ఏదైతే ఉందో, పాయింట్ ఏదైతే ఉందో 22,000 అనేది దీన్ని టచ్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. దీన్ని బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ అయితే రేపు అయితే కనిపించట్లేదు. ఒకవేళ మంచి పాజిటివ్ మూమెంటం వస్తే 22,000ని బ్రేక్ చేస్తే కనుక మళ్ళీ షార్ప్ ర్యాలీ అయితే ఉండే ఛాన్సెస్ ఉంది. కాకపోతే ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది మనకి ఆప్షన్ చైన్ డాటా చూస్తే కూడా అర్థమవుతుంది. సో డౌన్ సైడ్ చూసుకున్నట్టయితే 20,530 లెవెల్స్ అనేది ఇమీడియట్ సపోర్ట్గా ఉండవచ్చు. అలాగే 20,000 పాయింట్స్ అనేది కూడా నెక్స్ట్ సపోర్ట్ లెవెల్గా ఉండవచ్చు. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే రేపు బ్యాంక్ నిఫ్టీ అనేది 21,000 నుంచి 21,500 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో 15 minutes డేటా చూసుకున్నా కూడా మనకి 20,530 లెవెల్స్లోనే సపోర్ట్ తీసుకొని అప్పర్ సైడ్ వెళ్ళడం అయితే కనిపిస్తూ ఉంది. 21,000 కంటే ఎబో క్లోజ్ అవడం అనేది మనకి పాజిటివ్గా ఉంది. సో రేపు గ్యాప్ అప్లో ఓపెన్ అయినా కూడా 21,500 లెవెల్స్ అనేది స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్గా ఉండే ఛాన్సెస్ ఉంది. వన్స్ ఇట్ బ్రేక్ అయితే కనుక 22,000ని కూడా మనం చూసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో S&P 500, డౌ జోన్స్, నాస్డాక్ ఈ 5 years డేటా అండి, ఇది 1 day డేటా కాదు. 5 years డేటా చూసుకున్నట్టయితే మనకి 93% అప్పర్ సైడ్ అనేది ఇండైసెస్ వెళ్ళడం కనిపిస్తూ ఉంది. సో చూడండి ఆల్ టైమ్ హైస్ని హిట్ అయ్యాయి. US డేటా అనేది అన్నింటికంటే ఎక్కువగా స్ట్రగుల్ అయ్యింది, ఎక్కువగా బాధిత కంట్రీ ఏది అంటే ఈ కరోనా వల్ల US ఆల్మోస్ట్ 1 lakh ఎబో డెత్స్ అనేవి ఇక్కడ మనకి చూపించడం జరిగింది. సో అంత ఎఫెక్ట్ చూపిన కంట్రీ కూడా మనకి రికవరీ అయితే అదే రేంజ్లో ఫాస్ట్గా రికవరీ అవ్వడం కనిపించింది. చాలా వీ షేప్ కర్వ్ అనేది అయితే పాజిటివ్గా కనిపించింది. ఆల్ టైమ్ హైని హిట్ అవ్వడం అనేది అది కూడా వ్యాక్సిన్ రాకముందే. సో ఇది చాలా సర్ప్రైజింగ్ అనమాట.
సో దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే స్టిమ్యులస్ ప్యాకేజ్ అనేది చాలా హెవీగా ఇవ్వడం. సో యూరోప్ కంట్రీస్ చూసుకున్నట్టయితే మనకి కన్సాలిడేషన్ ఫేజ్లో వీకర్ షేప్ ఇక్కడ తీసుకున్నా కూడా మనకి ప్రీవియస్ జనవరి ఫిబ్రవరిలో ఉన్న హయ్యెస్ట్ ప్రైస్ని అయితే ఇంకా బ్రేక్ చేయలేకపోయాయి యూరోపియన్ ఇండైసెస్. మన ఆసియన్ ఇండైసెస్ చూసుకున్నట్టయితే ఇంకాస్త కన్సాలిడేషన్ ఫేజ్లో కనిపిస్తూ ఉన్నాయి. సో వీటిలో కూడా ఇంకా ఫర్దర్ గ్రోత్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో వన్స్ యూఎస్ డాటా అనేది మనకి పాజిటివ్గా కనిపిస్తే మళ్ళీ మనకి ఇప్పటి నుంచి ఈ జూన్ మంత్ అనేది పాజిటివ్గా ఉండే ఛాన్సెస్ కనిపిస్తుంది. సో కొంతమంది అడుగుతూ ఉన్నారు మళ్ళీ 9,000 లెవెల్స్ చూడబోవచ్చా అంటే మేబీ నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తే కనుక మనం మళ్ళీ 10,000 బిలో లెవెల్స్ని చూడవచ్చు. కానీ 9,000, 7,500, 6,000 అనేవి ఇప్పుడప్పుడే కనిపించే అవకాశాలు అయితే లేవు అనిపిస్తూ ఉంది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, గుడ్ లక్, జై హింద్.